ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలన్నారు సిపిఐఎంఎల్ మాస్లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు మాత్రమే అందించాలని, వీటిలో ఏ రాజకీయ జోక్యం, అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల సక్రమ అమలుకై మాస్లైన్ పార్టీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, ప్రజా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఖమ్మం పరిధిలోని వివిధ మండల కేంద్రాలలో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలోని నయా బజార్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. దరఖాస్తులన్నింటిని కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా సర్వే చేసి అధికారుల ద్వారా సర్వే చేయించారు. అధికారుల సర్వేలు ఇంటికొచ్చి ఆన్లైన్లో కూడా ఫోటోలు అప్డేట్ చేసేటువంటి విషయం ఉంది. సర్వేలో ఎటువంటి అభ్యంతరాలు జరగలేదు. సర్వేలో బ్రహ్మాండంగా జరిగాయి. కానీ సెలక్షన్ లిస్టు ఇందిరమ్మ కమిటీలకు ఇవ్వడం కారణంగా ఈ ఇందిరమ్మ కమిటీలు పక్షపాత ధోరణితో అర్హుల్ని కాకుండా తాబేదారులు తమ వ్యక్తిగతంగా వాళ్ళకి అనుబంధంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు. మా దగ్గర వందల సంఖ్యలో అనుభవాలు ఉన్నాయి. మాకు గతంలో డబుల్ బెడ్రూమ్లో అర్హత ఉన్న వాళ్ళంతా ఇప్పుడు అనర్హులుగా మారిపోయారు. దాదాపు 40, 30, 50 సంవత్సరాల నుంచి ఖమ్మం నగరంలో అద్దెకుండే వాళ్ళందరూ కూడా అర్హత లిస్టులో లేదు. రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డు రద్దు అయిపోయి ఆ జీరాక్స్ పెట్టి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి ఫోటోస్ పెట్టి పేదవాళ్ళైనా కూడా వాళ్ళకి రేషన్ కార్డులు రానిటువంటి దౌర్భాగ్య పరిస్థితుంది. కాబట్టి ఈ కారణం ఏంటంటే ఇందిరమ్మ కమిటీల వల్లనే ఈ విధమైన అన్యాయం జరిగింది. అందుకే తహసీల్దార్ గారికి మనం చెప్తున్నాం, ఖచ్చితంగా మనం ఏదైతే లిస్ట్ సర్వే మన దగ్గరకు వచ్చిందో పేదల సర్వే లిస్ట్ ఇచ్చామని చెప్పాము, వాటిని రీసర్వే చేసి యాడ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి అవసరమైతే ఈ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాము. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీరు. ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇళ్ల స్థలాలు ఇచ్చింది మీరే. 7,000 మంది అప్లై చేసుకుంటే 3,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో ఖమ్మం నగరంలో 1,500 ఇళ్ల స్థలాల మీరే రద్దు చేశారు. ఆ పేదలు ఇప్పటికీ అద్దెలుకుంటున్నారు. రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కి, తహసీల్దార్ల కార్యాలయానికి, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ తిరుగుతా ఉన్నారు. ఈ పేదలకి సర్వే చేసి ఏమీ భూమి లేనటువంటి పేదలకు గుర్తించడం అనేది చేయటం లేదు. ఇది ఖచ్చితంగా ఇందిరమ్మ కమిటీల యొక్క దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి అర్హులకి న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వం కూడా మనుగడ సాధించదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా సర్వేలో వచ్చిన రిపోర్టు మేము తహసీల్దార్కి, ఆర్డీఓకి, కలెక్టర్కి ఇవ్వదలిచాం. వాటిని రీసర్వే చేసి అర్హులు ఇవ్వకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వర గారిని ఎక్కడికి తిరగనీయకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో మాస్లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకులు కె శ్రీను, సత్తార్, కె శ్రీనివాస్, నరసింహారావు, లెనిన్, జాస్మిన్, రామారావు, శారద, సుజాత, వెంకటేష్, లక్ష్మణ్, గంటసీను, శరత్, అర్జున్ రావు, పుల్లన్న, కాసిం, అప్పారావు, మంగతాయి, గుమ్మడి సందీప్, రాకేష్, బందుల వెంకయ్య, మల్లిది నాగేశ్వరరావు, రామ్దాస్, అమ్మకోటి నాగేశ్వరరావు, తిమ్మిడి హనుమంతరావు, శిరోమణి తదితరులు పాల్గొన్నారు.